హలో అండి. ఈరోజు నేను హైదరాబాద్‌లో బయటికెళ్ళాను బైక్ పైన. వెళ్తూ ఉంటే దారిలో నాకొక ఫోనొచ్చింది. ఆ ఫోన్ తీసి నేను మాట్లాడాను. వెళ్తూ ఉన్నాను. ఒక చేత్తో బైక్ డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్నా. అది తప్పే నాకు గూడా తెలుసు. మీకు గూడా తెలుసు తప్పని. అయినా చేస్తూనే ఉంటాం. సో, అది తప్పని నాకు గూడా తెలుసు. అయినా వెళ్తూ ఉన్నా. నేను చాలా స్లోగా ఎళ్తున్నాను. ఒక 20లో ఎళ్తుంటా. ఒక సైడ్ మార్జిన్‌లో స్లోగా ఎళ్తున్నాను. చాలా స్లోగా. ట్రాఫిక్ లేదు. చాలా ఖాళీగున్న రోడ్‌లో. ఎదురుగా తను రాంగ్ రూట్‌లో వస్తున్నాడు. ఎవరు? నా ఎదురుగొచ్చేవాడు తనే రాంగ్ రూట్‌లో వస్తున్నాడు. తను కొంచెం 40, 45 ఏజ్ ఉంటది. తను గూడా ఎదురుగొస్తున్నాడు. వస్తూ కొంచెం ఏదో భయపడుతున్నాడు తను. నేను ఒక చేత్తో బైక్ నడుపుతున్నాను కదా! తను కన్‌ఫ్యూజన్ అవుతున్నాడు. అవతల వ్యక్తి కన్‌ఫ్యూజ్ అవుతున్నాడు. కొంచెం ఏజ్ ఉంది. 45, 40 దాకా ఉండొచ్చు. కొంచెం భయపడుతూ నడుపుతున్నాడు. నాకర్థమయ్యి నేను ముందే ఆపేశాను. నేను ఇలానే ఆపేసి నేను ఫోన్ మాట్లాడుకుంటున్నాను. చాలా దూరం ఉంది. కనీసం ఒక 30 అడుగులు, 40 అడుగుల దూరం ఉంటది తను. సో, నా అక్కడే భయపడుతూ తను లెఫ్ట్ తీసుకొని ఎళ్ళిపోయాడింకా. రాంగ్ రూట్‌లో వచ్చి లెఫ్ట్ ఎళ్ళిపోయాడు. సో, ఇక్కడేంటి అంటే నేను తప్పు చేశా. ఇక్కడేంటి అంటే తను భయపడ్డాడు ఫస్టు. ఇన్‌కేస్ ఆ భయంలో కింద పడితే ఆయనకు ఆ చెయ్యో, కాలో ఇరిగిద్ది. సో, ఆయన పైన డిపెండ్ అయిన ఫ్యామిలీ ఉంటది. సో, నాకు గూడా నిజమే గదా! నేను చేసిన తప్పు వల్ల తను భయపడి కింద పడితే తనకి తర్వాత ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ కదా! అని నాకనిపిచ్చింది. ప్లస్ నేను కూడా అలా ఫోన్ మాట్లాడుతూ వెళ్ళటం వల్లే తను కన్‌ఫ్యూజ్ అయ్యాడు. లేదు నేను కాన్ఫిడెన్స్‌గా నార్మల్‌గా వెళ్తూ ఉండంటే తను గూడా పెద్దగా అలా భయపడేవాడు కాదేమో అని నాకనిపిచ్చింది. సో, కొన్నిసార్లు మనం తప్పు చేయకపోయినా, మనం కాన్ఫిడెన్స్‌గా నడుపుతూ వెళ్తున్నా కూడా అవతల వాళ్ళు మనల్ని చూసి భయపడేలాగా ఉంటారు. సో, నేనొకటి నిర్ణయించుకున్నా. ఈ రోజు నుంచి లైఫ్‌లో ఎప్పుడు కూడా బైక్ నడుపుతున్నప్పుడు ఫోన్‌లొస్తే ఎప్పుడు కూడా ఇంకా ఫోన్ మాట్లాడకూడదని నేను ఈరోజు డిసైడ్ అయ్యాను. నేను చేసిన తప్పే. బట్ ఇక నుంచి దాన్ని రిపీట్ చేయకుండా మారాలని అనుకుంటున్నాను. నా మార్పుకు గల కారణం ఈరోజు జరిగిన సంఘటనే. అవతల వ్యక్తి తప్పు చేసినా కూడా దాంట్లో నా తప్పు గూడా ఉంది. సో, అవతల వ్యక్తి భయపడుతున్నాడు. సో, ఆ ప్లేస్‌లో ఇంకొంచెం పెద్ద ఏజ్ వాళ్ళుంటే ఖచ్చితంగా కింద పడేవాళ్ళేమో అని అనిపిచ్చింది నాకు. అందుకని జెప్పి నాకు కొంచెం బాధేసింది. సో, మనం యంగ్‌గా ఉన్నాం. మనం బాగా డ్రైవ్ చేయగలిగినా కూడా అవతల వాళ్ళు మనల్ని చూసి భయపడుతున్నారు కాబట్టి ఫోన్‌లో మాట్లాడుతూ వెళ్తుంటే సో, అది తప్పనిపిచ్చింది. ఈ రోజు నుంచి నేను ఫోన్‌లో మాట్లాడుతూ బైక్ డ్రైవ్ చేయటం ఆపేస్తాను. సో, మీరు కూడా దయచేసి ఎప్పుడన్నా ఇలాంటి ఎమర్జెన్సీ ఉంటే ఒక సైడ్ ఆపుకొని మాట్లాడండి. నేను ఈరోజే మారాను. మీరు గూడా మారడానికి ట్రై చేయండి.